అంటే మల్లికార్జున గారు గుడ్ మార్నింగ్ అండి. ఇంతకుముందు మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటి అంటే అసలు రాజధానికి నిధులే ఇవ్వలేదు, రాజధాని ఆ నుంచి తీసుకొచ్చి కట్టాలి, గతంలో కూడా మా పరిస్థితి అదే అని చెప్పేసి. అంటే వాళ్ళు ఏదో రాజధాని నిర్మాణం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు, సో కేంద్రం నుంచి నిధులు ఇవ్వకపోవడం వల్ల కట్టలేదు అనే అర్థం వచ్చేలాగా వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏమంటారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకు అదేవిధంగా డిబేట్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారాలండి, శుభోదయం. ముఖ్యంగా ఈరోజు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, అదేవిధంగా వాళ్ళ భావజాలంతో మాట్లాడుతున్నటువంటి మిగతా పార్టీలు ఏవైనా ఉన్నాయో వాళ్ళ అక్కసు విద్వేషాన్ని జనరల్గా ఇట్లాంటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసినప్పుడు ఖచ్చితంగా రెచ్చగొడుతుంటారు, అది అందరికీ తెలిసే. సో ఈరోజు ముఖ్యంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏ విధమైన అభివృద్ధి గతంలో అంటే 2014 జూన్ 2 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం విడిపోయిన తర్వాత 2014 నుంచి 2019కి ఎక్స్క్లూజివ్గా ఏం నిధులు ఇచ్చింది, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు ఏం నిధులు ఇచ్చింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం సార్. ఈరోజు ఎందుకు మా మిత్రపక్ష నాయకులు రఫీ గారు కూడా చెప్పారు, ఎందుకు గత 5 సంవత్సరాలు ఎన్నో నిర్బంధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆకృత్యాలు, అరాచకాలు, ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అసలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రోడ్లు కేటాయించలేదు, ఉన్న రోడ్లకు కూడా దిక్కు లేకుండా పోయింది. ముఖ్యంగా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా గత ప్రభుత్వం పనిచేసింది. ముఖ్యంగా మద్యపాన నిషేధం కావచ్చు, భూ మాఫియా కావచ్చు, అదేవిధంగా గ్రానైట్ మాఫియా కావచ్చు, ఎక్స్క్లూజివ్గా పోలవరం రివర్స్ టెండర్ పనుల గురించి మనం ఇంకా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఈరోజు కాపులకు పెద్దన్నగా చెప్పుకునేటువంటి అంబటి రాంబాబు గారి మాటలు చూస్తే నిజంగా సిగ్గేస్తుంది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు అన్నట్లు ఒక సాక్షిలో మాత్రమే మోదీ గారు ఏమొచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేసిపోయారు అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది, కానీ మిగతా ఛానల్స్ అన్ని కవరేజ్ చేశాయి. నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, నవ్యాంధ్రప్రదేశ్ కోసం, స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం, అదేవిధంగా మోదీ గారు అట్ ది డేట్ 2047 వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర లక్ష్యం కోసం నిన్న 18 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, అమరావతి పునఃప్రారంభం. అంటే గతంలో 5 సంవత్సరాలు ఎన్నో అడ్డంకులు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు. డీసెంట్రలైజేషన్ పేరుతో 3 రాజధానుల పేరును కేవలం పేపర్కి మాత్రమే పరిమితం చేసి దాన్ని అమలు హామీలు నోచుకోలేదు. కాబట్టి ఈరోజు ఆంధ్రలో రాజధాని ఏకైక శాశ్వత రాజధాని అమరావతి అని చెప్పేసి, ఈరోజు శాతవాహనుల రాజధాని అయినటువంటి అమరావతి కావచ్చు, అదేవిధంగా గతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి అమరేశ్వరుడు స్థాపించినటువంటి ఈశ్వరుడు లాంటి ప్లేస్ ఉన్నటువంటి అమరావతిని ఈరోజు అభివృద్ధి కోసం మోదీ గారు, ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పొచ్చు. ప్రధాని మోదీ గారు ఈరోజు పరమశివుడు అనుకుంటే బ్రహ్మదేవుడుగా చంద్రబాబు నాయుడు గారిని, విష్ణు భగవానుగా పవన్ కళ్యాణ్ గారిని పోల్చవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళు ఎంతో కట్టబడి ఉన్నారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి. ఈరోజు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రాజు గారు, ఈరోజు 2019 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వము కోఫెడరలిజంలో భాగంగా కేటాయింపులు చేసింది. 2020 నుంచి 2021లో 688 కోట్లు కావచ్చు, 2021 నుంచి 2022లో 502 కోట్లు కావచ్చు, 2022 నుంచి 2023లో 6106 కోట్లు కావచ్చు, అదేవిధంగా 2023 నుంచి 2024 మధ్యన 4091 కోట్లు కేటాయింపు చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ సహాయం చేస్తుంది, గత ప్రభుత్వం సహాయం చేయలేదని చెప్పడం నిజంగా అవాస్తవాలు. ఎందుకంటే ఆడలేక మద్దల చెరువు అన్నట్లు గత ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం మీదనే దృష్టి పెట్టింది, డెవలప్మెంట్ అనేది గాలికి వదిలేసింది. ఈ ప్రభుత్వం ఈరోజు మోదీ గారు ఏదైతే నినాదాలు తీసుకున్నారో 2047 వికసిత్ భారత్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు కూడా దేశంతో పాటు పురోగతి చెందాలి, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, అప్పుడే మనము ప్రపంచంలో విశ్వగురు స్థానంలోకి వెళ్ళబోతున్నాం అని చెప్పి సిగ్నల్స్ ఇచ్చే భాగంగా ఈరోజు అన్ని కేటాయింపులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్స్క్లూజివ్గా పోలవరం ప్రాజెక్టు గురించి పేర్కొన్నట్లయితే 2014 నుంచి 2019 మధ్యన 6764 కోట్లు ఇస్తే ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలోనే దాదాపు 2 టైమ్స్ అంటే 12,000 కోట్లకు పైగా పోలవరాన్ని కేటాయించినప్పటికీ కేవలం
అవినీతికి పరాకాష్టంతో డబ్బులు అధికారం దుర్వినియోగంతో పోలవరం రివర్స్ టెండరింగ్ చేసి ఈరోజు అభివృద్ధి చేయలేదు. ఈరోజు ప్రజలు కేవలం స్పష్టంగా మెజార్టీ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు, మిత్రపక్ష నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, అదేవిధంగా కేంద్రంలో ఇప్పుడు నిన్న కార్యక్రమం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అసలు అంటే నిన్న చూసినటువంటి కార్యక్రమం తర్వాత నిన్నంతా కూడా మీరు చెప్పారు పొగడ్తల వర్షం కురిసింది. ఈ పొగడ్తల వర్షంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. దాని గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అంటే తన వ్యక్తిగత అవసరాల కోసమో లేదంటే ఈరోజు కొన్ని రకాల బిల్లుల విషయంలో బహిరంగంగా వాళ్ళు మద్దతు తెలిపారు తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్పష్టంగా వాళ్ళతో మేము వ్యతిరేకంగానే పనిచేసాం. ఎందుకంటే 2019 నుంచి 2024 తాలూకాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దేవాలయాల మీద కావచ్చు, ఎన్నో అధికార దుర్వినియోగాల మీద మొట్టమొదటిగా ప్రతిపక్ష హోదాలో పనిచేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. గతంలో మా పూర్వ అధ్యక్షులు సోమవీరాజు గారి నాయకత్వంలో కావచ్చు, ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరమ్మ గారి నాయకత్వంలో, అదేవిధంగా మిత్రపక్ష నాయకులు కూడా కొన్ని విషయాల్లో వచ్చారు. గత ప్రభుత్వం తాలూకు అధికార దుర్వినియోగం కానీ అవినీతిని కానీ చేస్తున్నటువంటి అరాచకాల అకృత్యాలను మేము అడ్డుకోవడం జరిగింది. నేను ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాను సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది అని చెప్పే వాళ్ళకు ఒక్కటే, ఈరోజు 175 అసెంబ్లీలో దాదాపు 26 జిల్లాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, రోడ్ డెవలప్మెంట్స్ని తీసుకెళ్లడంతో పాటు ప్రతి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు. అదేవిధంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తుంటే ఒకటి ఓర్వలేక చెప్తున్నారు సార్. ఎక్స్క్లూజివ్గా నేను ఒక్క విషయం చెప్తున్నాను రాజు గారు, నేను అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ ప్రాంతానికి చెందినటువంటి బీజేపీ యువ నాయకుల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డోన్ అసెంబ్లీలో ఈరోజు మనం చూసుకుంటే ఆల్రెడీ 254 కోట్లు పూర్తి చేసినటువంటి గుంటూరు గుంతకల్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్ట్స్లో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా బుగ్గన్పల్లె పాణ్యం కేఎఫ్ లైన్లు ప్రారంభోత్సవం జరిగాయి. దీనికి ముఖ్య కారణం మా నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి గారు కావచ్చు, అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరి చరితమ్మ గారు కావచ్చు. ముఖ్యంగా అక్కడ బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉన్నారు. అదేవిధంగా టీజీ వెంకటేష్ గారి ప్రోత్సాహంతో ఈరోజు ఓర్వకల్లులో ఒక హబ్బు తీసుకురావడంతో పాటు 175 నియోజకవర్గాలు ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొస్తుంటే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని చెప్పేసి చాలా మంది మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు సార్. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు శంకుస్థాపనలో నరేంద్ర మోదీ గారు నిన్న నంద్యాల జిల్లా NH 167 కర్నూలు కడప సరిహద్దు రోడ్డు విస్తరణలో భాగంగా ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలకు వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రాజెక్టులు ఈరోజు శంకుస్థాపన చేశారంటే ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లా ఎంపీ బైరెడ్డి శబరి గారు కావచ్చు, అదేవిధంగా స్థానిక మంత్రులు గారు, మల్లికార్జున గారు టైం అవుతుంది. మనకు వాళ్ళంతా కాదు, ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాని గురించి చేయాలి. ఓకే ఒక నిమిషం ఆగండి ప్లీజ్. దేవర్ మనోహర్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక మోడీ గారు ఒక బిగ్ టాస్క్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు గారి ఆశలు కళల్ని నిజం చేయాల్సింది మనమే ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్